నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉత్తర శ్రీరంగరంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరులోని తల్పగిరి రంగనాథ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుని కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. పూర్వం దండయాత్రల నుంచి ప్రాణత్యాగం చేసి ఉదయగిరి నుంచి ఉత్సవరులను క్షేత్రానికి చేర్చిన కంటే వంశీయులు భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అప్పటి రాచరిక పాలకులు వారిని అభినందించి కానుకలు సమర్పిస్తే వాటిని త్యజించి తాము కన్యాదాతలుగా కొనసాగుతామని కోరారు. అప్పటి నుంచి వారి వంశీయులే సాంప్రదాయ రంగనాథ బ్రహ్మోత్సవ కళ్యాణంలో శాశ్వత ఉభయకర్తలుగా కొనసాగుతున్నారు. కంటే వారసుల్లో అమెరికా నుంచి వచ్చిన వంశీ కృష్ణ మాట్లాడుతూ పూర్వీకులు భగవంతుని కోసం చేసిన త్యాగ ఫలితానికి తాము ఉభకర్తలుగా కొనసాగుతున్నామన్నారు. ఉభయకర్తలు ఆలయ భక్త మండలి చైర్మన్తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. రంగనాథ పరబ్రహ్మణైన మా రంగనాథ స్వామి కొలువైన ఉత్తర శ్రీరంగం ఇది. దక్షిణాదిలో ఉన్న శ్రీరంగానికి అపర శ్రీరంగంగా ఉత్తర శ్రీరంగంగా పెన్నానది తీరాన ఉన్న రంగనాథ క్షేత్రాన్ని భక్తులంతా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న రంగనాథుని ఆరాధించేందుకు యాత్రికులు కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. స్థానికులకు అయితే నిత్య సౌభాగ్యంగా స్వామి కార్యక్రమాలు వార్షికానికి 229 ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ స్థానికులకు ఒక వైభవాన్ని, దైవికమైన వైభవాన్ని ఇక్కడ స్వామి కలగజేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశేషమైన కంటే సోదరుల వైభవం, కళ్యాణోత్సవానికి కంటే సోదరులు, ఇక్కడ కంటే వంశీయులు ఇక్కడ ఈ ఉభయాన్ని సమర్పించడం అనేది స్వామి కోరుకున్న అంశం. ఇక్కడ పూర్వకాలంలో దండయాత్రల నేపథ్యంలో ఈ స్వామి ఉత్సవాలను అపహరణకు గురైన నేపథ్యంలో కంటే సోదరులు వారిని ఆ ఉత్సవాలను రక్షించి వాళ్ళకు ప్రాణాలకు తెగించి ఒక యుద్ధమే సాగించి ఉత్సవాలను కాపాడి ఇక్కడకు ఆ రంగనాథ ఆలయానికి క్షేత్రానికి చేర్చి ఈ స్వామి ఉత్సవాన్ని కళ్యాణోత్సవాన్ని నిర్వహించిన మహా భక్తులు కంటే వంశీయులు. ఆ వంశానికి చెందిన వారు నేటికి కూడా 600 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఈ ఉభయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. కళ్యాణోత్సవం రోజు వీరంతా కూడా స్వామికి సమర్పించే పూజా ద్రవ్యాలు, వస్త్రాలు, తరంబరాలు ఈ అంటేనే స్వామికి దేవేరికి ఎంతో ప్రీతి. వీటితో కళ్యాణోత్సవాన్ని స్వీకరించిన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భక్తులను కరుణించడం జరుగుతూ ఉంది. ఈరోజు అలాంటి కంటే సోదరులు మన ముందున్నారు. వీరు 600 సంవత్సరాలకు వీరు చేసే మహద్భాగ్యంగా 600 సంవత్సరాల చరిత్రకు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో వీరిచ్చే ఉభయ వైభవానికి ఎలా అనుభూతిని పొందుతున్నారు మీరు? ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈరోజు జరిగే శాస్త్ర కార్యక్రమాల పట్ల మీ అనుభూతి ఏంటి? ఇది ఎన్నో 600 సంవత్సరాలకి పూర్వం నుంచి కంటే వంశస్థులు విగ్రహాలని ఉదయగిరి నుంచి దండయాత్ర చేసి గుళ్ళంతా పాడు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి మోసుకొని నదిలో తీసుకొని వచ్చారన్నమాట విగ్రహాలని. అప్పటి నుండి కంటే వారి వంశానికి కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ కళ్యాణోత్సవం కంటే వారికి రావడం అనేటువంటిది ఒక గర్వకారణము. కంటే వంశానికి చెందిన వారు ఎక్కడెక్కడో ఉన్నారు. ఈరోజు యుఎస్ఏలో ఉన్నవారు కూడా ఈ కళ్యాణోత్సవానికి హాజరు కావడం జరిగింది. మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు హాజరయ్యారు? అసలు మీకు తెలిసిన ఈ చరిత్ర ఏమిటి? మీ వంశానికి సంబంధించి, ఈ ఉభయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి? అంటే నాకు తెలిసి చిన్నప్పుడు బాగా ఇక్కడే ఉన్నప్పుడు మా నాన్నగారితో కలిసి చేసేవాళ్ళము. అప్పుడు బాగా వచ్చేవాడిని. ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ రావడం తక్కువ అయిపోయింది. కానీ అప్పుడప్పుడు అంటే ప్రతి 4-5 సంవత్సరాలకి ఒకసారి వచ్చి మా నాన్నగారితో పాల్గొనేవాడిని. సో ఈసారి దీనికోసమే ప్రత్యేకంగా వచ్చి పాల్గొని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని ఆలోచనతో ఈ సంవత్సరం వచ్చాను. ఇంక నుంచి ప్రతి సంవత్సరం రావడానికి ట్రై చేస్తాను. ప్రతి సంవత్సరం వస్తున్నాను ఇంక నుంచి ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఇది మా పూర్వీకులు ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ. సో వీఆర్ బ్లెస్డ్. సో వీ వాంటెడ్ టు కంటిన్యూ ఇట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్. ఇక్కడ మనం చూసినట్టయితే కంటే సోదరులు చేసిన సేవకు స్వామి వారింటి అల్లుడిగా అమ్మవారికి కన్యాదాతలుగా కంటే సోదరులు ఈ ఉభయాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ అజయ్ మనతో ఉంటారు. ఇక్కడ కంటే వారింటికి అల్లుడిన ఈ అజయ్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అందరినీ క్రోడీకరించి ఈ ఉభయంలో పాల్గొనే విధంగా ఇక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. చెప్పండి, మీకు ఈ ఉభయానికి సంబంధించిన తెలిసిన విశేషం ఏంటి? స్వామి రంగనాథ స్వామి శాసనం 620 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు కంటే అల్లుడిగా మా ఇంటికి వస్తా ఆయనకి మేము తలంబ్రాల బియ్యం కానీ మొత్తం భాషికం కానీ యజ్ఞోపేతం కానీ
మొత్తం సమస్తం ఒక ఇంట్లో కళ్యాణం చేస్తే పెళ్ళికొడుక్కి ఎట్ట ఈ విధంగా సమర్పిస్తామే ఆ దేవదేవుడికి అన్ని మనస వాచ కర్మను అన్నీ మేము సిద్ధం చేసుకొని మా చేతి ద్వారా మేము తలంబ్రాలు మా జీవితంలో మేము చేసుకున్న పుణ్యం అనుకొని ఆ స్వామికి మేము మన మనస వాచ కర్మన మేము సమర్పిస్తాం. ఆ స్వామికి సమర్పిస్తుంటే మా ఇంట్లో మా అల్లుడికి మా కూతురు మేము కన్యాదానం చేసినంత మేము ఘనంగా మా అసలు చెప్పినది అనుభూతి నా కూతురు నా భవిష్యత్తు మేము మాట్లాడలేము. అది చెప్తుంటేనే మాకు రోమాలు నిక్కులు వస్తున్నాయి. స్వామి గారి గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. ఈ సేవకి కంటే ఇంటి వాళ్ళకి అల్లుడైన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సేవ అల్లుడుగా ఆయన మా ఇంటి అల్లుడుగా మేము చాలా కాలం సల్లంగా ఉండాలని ఆ స్వామి ధ్యానం దేవదేవుడి ప్రసాదం మాకు ఉండాలని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటున్నాం. నేను కంటే నాగరాజరావు గారి వాళ్ళ అమ్మాయినండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇది మా చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఈ కళ్యాణం అనేది మా నాన్నగారు జరిపిస్తూ ఉండేవాళ్ళు. ఇది వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా పుట్టినందుకు ఎన్నో జన్మ మాకు ఇది పుణ్యం అనిపిస్తుంది. ఇలా వచ్చి స్వామివారి కళ్యాణం జరిపించి సేవ చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరము. మనం చూసినట్టయితే ఎంత చెప్పినా కూడా కంటేవారి సేవలు తరిగేవి కాదు. తరతరాలుగా వస్తున్న ఈ సేవల్లో మరి దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వీరు అందించిన ఆ రోజు స్వామికి ఉత్సవ విగ్రహాలను ఈ రంగనాథ క్షేత్రానికి చేర్చడంలో ఎన్నో వీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయగిరి నుంచి కాలినడకన అనేక ఎవరైనా చూస్తే దాడులు చేస్తారేమో, విగ్రహాలను అపహరిస్తారేమో అనేంత ఆవేదనలో వీరంతా కూడా ఆ కాలినడకన వేరే వేరే మార్గాల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు మీ పూర్వీకులు ఇచ్చిన మీకు ఇది ఒక మహత్ భాగ్యం. ఇది మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇక్కడికి వచ్చి ఇట్లా పాల్పొందుకుని దీంట్లో చాలా సంతోషం ఉంది. పెద్దవాళ్ళు చేసేది ఇప్పుడు మేము వస్తున్నాం. కంటే సోదరులకు క్షేత్రం రంగనాథ క్షేత్రంలో ఆ రోజు స్వామికి అందించిన సేవలకు రంగనాథ క్షేత్రం అంతా కృతజ్ఞతగా స్వామి కూడా ఉగాది రోజున వీరందరికీ కూడా ప్రత్యేకమైన ప్రసాదాలు చేసి ఉగాది రోజున వీరందరికీ కూడా ఆ ప్రసాదాలను అందించే క్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఆలయ భక్త మండలి చైర్మన్ శ్రీనివాసులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ కంటే సోదరులకు సంబంధించి ఎలాంటి మర్యాదలను మీరు వారి కృతజ్ఞతగా ఎలాంటి మర్యాదలను ఆలయానికి సమర్పిస్తున్నారు? మీరు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? శ్రీరంగ పరబ్రహ్మణే నమః. తల్పగిరి రంగనాథ దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు నగరం. దక్షిణ కోస్తాకి సంబంధించి మన దక్షిణాదిని తీసుకుంటే శ్రీరంగం తర్వాత నెల్లూరు నగరంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క దేవస్థానం. దాదాపుగా ఈరోజు కళ్యాణం జరిగి 622 సంవత్సరాలు పూర్తయిందని నిన్ననే నేను తెలుసుకున్నాను. మరి ఈ యొక్క కంటే సోదరులు వారి యొక్క పూర్వీకులు 622 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఆ స్వామి యొక్క కటాక్షం ఈ కుటుంబం మీద, వారి యొక్క తరాల మీద, వారి బిడ్డల మీద ఎళ్ళవేళలా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి సందర్భం ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ దేవదేవుడు మనకు అత్యంత సమీపంలో రంగనాథ స్వామి వారు ఎక్కడున్నా సరే, దూర ప్రాంతాలు ఉన్నా సరే, ఈనాటి కళ్యాణానికి వారు అన్ని ప్రాంతాల నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులు రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఈ యొక్క కళ్యాణం ఎంతో కన్నుల పండగగా నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో సాయంత్రమే ఇచ్చేసి స్వామి కళ్యాణం చూడాలని ఎంతో ఆతృతగా మరి వీరు అందించిన ఈ కళ్యాణాన్ని మరి నెల్లూరు భక్తులందరూ కూడా పారవశ్యం చెంది స్వామి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నారు. స్వామి యొక్క విగ్రహాలని దేవస్థానానికి సమర్పించడం అంటే నిజంగా కూడా స్వామి యొక్క ఆ కటాక్షం ఈరోజు కూడా వారి కుటుంబం మీద ప్రసరిల్లుతుంది. అది ఇలాగే కొనసాగాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఈనాటి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగుతాయి. కళ్యాణోత్సవం అనంతరం సాగే రథోత్సవానికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? రథోత్సవం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అసంఖ్యంగా జిల్లా నలుమూల నుంచి వచ్చే భక్తులకు సంబంధించి రథోత్సవానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏంటి? ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టాలు హనుమంత వాహనం, బంగారు గరుడ సేవ, స్వామివారి యొక్క కళ్యాణం, తదుపరి స్వామి యొక్క విహారయాత్ర అంటే రథోత్సవం. ఈ రథోత్సవం అంటే మీ అందరికీ తెలుసు, స్వామివారు భక్తుల చెంతకి భగవంతుడు రావటం అనేది జరుగుతుంది. స్వామి ప్రజలందరినీ చూసి వారి యొక్క సుఖ దుఃఖాలని, కష్ట నష్టాలని గమనించి
ఎవరికి ఏమి తీర్చాలా, వారికి ఏ కోరికలు ఉన్నాయి అని బజారులోకి రావటం, అన్ని వర్గాల వారిని అన్ని వర్ణాల వారిని కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందటం. మరి ఈ కార్యక్రమం సరళికి ఇచ్చినప్పుడైతే ఈరోజు కళ్యాణం జరిగిన ఈ స్వామి దేవేరులు ఈరోజు రాత్రి గజవాహనంతో ఊరేగి తదుపరి ఉదయాన్నే 6:37 గంటల మధ్యలో రథంలో వేంచేసి ఆ తదుపరి స్వామివార్లకు అలంకారం జరిగి తదుపరి 9-9:30 ప్రాంతంలో స్వామివార్లని ఊరేగింపుగా తూర్పు వీధి, తదుపరి దక్షిణం వైపు 4 కాళ్ళ మండపం, ఆ తదుపరి శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క మార్పు ఏదైతే వస్త్రధారణ ఉందో ఆ వస్త్రాలు వాటిని మార్పు చేసుకొని ఇరువురికి దేవదేవులు అందుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జిల్లా నలుమూల విచ్చేసి స్వామి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి కృతార్థులవుతారని మనకు తెలిసిన విషయం. కళ్యాణమూర్తులను ఇక్కడ ఆలయ ప్రదర్శనగా ఇక్కడ ప్రారంభమవుతా ఉంది, ఉత్సవం ప్రారంభమవుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆలయ భక్త మండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ టీవీ, నెల్లూరు.